పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ విజయరమణారావు అనుచరులు ఇష్టానుసారంగా మట్టి మాఫియాకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు ఆపసోపాలు పడుతున్నారని అన్నారు. పంట కొనుగోలులో ప్రభుత్వం విప్ నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. మొక్కజొన్న రైతుల కష్టాలు వర్ణనాతీతమని అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రాజమౌళి గారి నాయకత్వం, రాజమౌళి గారి నాయకత్వం, రాజమౌళి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. బాబు ఇప్పటి నుంచి యాడ్ చేయరాలి. అందరూ ఫోన్లు ఎవరు దయచేసి ఫోన్లు అందరూ సైలెంట్ పెట్టండి. మొన్నటి రోజు నియోజకవర్గంలోని రైతు సోదరులందరూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి దాదాపు ఒక నెల రోజులుగా ఎప్పుడెప్పుడు తూకం వేస్తారా, ఎప్పుడెప్పుడు తూకం వేసిన తర్వాత అమ్ముకొని ఇంటికి పోదామని ఎదురు చూస్తున్న సందర్భం. ఒక నెల అయింది. ఇప్పటి వరకు నెల రోజుల నుంచి రైతులందరూ పడిగాపులు కాస్తూ ఉన్నారు. రాత్రి పగలు అనకుండా కుప్పల కాడ నిద్రపోతూ ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రెస్ మీట్లో చెబుతూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ కొనుగోలు సజావుగా జరిగేటట్టు చూడండి, త్వరగా కొనుగోలు జరగాలి. అది మొక్కజొన్నలు కానీ వరి ధాన్యం కానీ ఆలస్యమైతే వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. రైతులకు విపరీతమైన నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే నెల అయింది, ఇంకా కొద్ది రోజుల్లో వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ కొనుగోలును వేగవంతం చేయండి అని చెప్పడం జరిగింది. అట్లాగే వరి ధాన్యం కొనుగోలు జరిగేటువంటి సందర్భంలో ఈ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఎలక్షన్ ముందు నుండి, ఎలక్షన్ అయిపోయిన గత 2 సంవత్సరాల నుండి రైతులందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. 40 కిలోల 600 మాత్రమే, 650 గ్రాములు మాత్రమే తూకం వేయాలి, అంతకంటే ఒక 5 గ్రాములు కూడా తూకం వేయొద్దు అని చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో ఎక్కువ తూకం వేసి రైతులు నష్టపోయిందని చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన చెప్పినటువంటి విషయాలనే మళ్ళీ గుర్తు చేస్తూ ఆ 40 కిలోల 650 గ్రాములు మాత్రమే తూకం వేయండి, ఆ ప్రకారమే మిషన్ కాకతీయ ద్వారా ఆనాటి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని అనుసరించి చెరువులు లోతు కావాలి, చెరువు మట్టిని పొలాల్లో పోసుకోవాలి. ఇది మిషన్ కాకతీయ యొక్క ఉద్దేశం. దాన్ని అనుసరించి మిషన్ కాకతీయ మార్చి 15, 2015 నాడు ప్రారంభమైంది.
ఆ మిషన్ కాకతీయ ఉద్దేశాన్ని అనుసరించి నేను ఆ చెరువు మట్టిని పొలంలో పోసుకున్నాను. అదేదో వింత అయినట్టు, అదేదో నేరమైనట్టు పొలంలో పోసుకుంటే ఆహాహా అని నవ్వుతూ ఉన్నారు. పొలంలో పోసుకోకపోతే నీ నోట్లో పోతారా? ఎట్లా పోతారు? ఏడబోతారు? మట్టి తీసుకొని ఇప్పటికైనా నీకు జ్ఞానం ఉంటే రైతులకు ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించి చెరువు మట్టిని పొలాల్లో పోసుకోమను, భూసారం పెంచుకోమను. ఇప్పుడు దున్ని మందు బస్తాలు వేసి పొలాలన్నీ సౌడు పాలవుతూ ఉన్నాయి. దాన్ని అరికట్టడానికే చెరువు మట్టి పొలాల్లో పోసుకోమని చెప్పినారు. నేను చేసింది ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని అనుసరించి నేను పొలంలో పోసుకున్నాను. దానికి వాడు కళ్ళుండి లేనివాడు కాలేజీలో పోసుకున్నాడని చెప్తా ఉన్నాడు. కాలేజీ పక్క పంటే నాకు వ్యవసాయ భూమి ఉంది, వ్యవసాయ భూమిలో పోసుకున్నా. నీ కళ్ళు సరిగ్గా కనబడకపోతే నేనేం చేయాలి? నీ కళ్ళు సరిగ్గా కనబడకపోతే నేనేం చేయాలి? ఆడవాడు మట్టి కుప్ప అని చెప్పి ఫోటో చూపిస్తాడు. నేను ఇక్కడ బిల్డింగ్ కట్టేటప్పుడు ఇక్కడ రేగడి మట్టిని తీసి ఆడ కుప్ప పోసిన. ఆ రేగడి మట్టి ఉంటే బిల్డింగ్ కుంగిపోతుంది, దాని బిల్డింగ్ కుంగిపోతుందని చెప్పి ఆ రేగడి మట్టిని శాంతం తొలగించి దానిలో మళ్ళీ ఎర్రమట్టి నింపుకొని అక్కడ కుప్ప పోయించిన. దానికాడ కుప్ప పోయించుడు చూడు, అక్కడ కుప్ప పోసుకోరా ఇక మరి ఆడ కుప్ప పోతే ఏడపోయాలి. మరి నీ ఇంట్లో పోయన్నా, అర్థం లేని మాటలు కాకపోతే దానికి కూడా నవ్వుతూ ఉంటాడు, ఒకటి చూపిస్తూ ఉంటాడు. ఇదేం పని? నేను చేసిన పని తప్పని నేను ఎప్పుడు చెప్పట్లేదు. బాజాప్తా గంటాపదంగా చెప్తా ఉన్నా. నేను నేను పొలంలో మట్టి పోసినా, చేనులో మట్టి పోసినా. ఆ రోజు ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని అనుసరించి, గౌరవ కేసీఆర్ యొక్క ఆలోచన అనుసరించి నేను మట్టి తీసి ఒక రైతుగా నేను పొలంలో పోసుకున్నాను. నువ్వు ఒక రైతు అయితే నీకు రైతు కూడా రైతువో కాదో నాకు తెలియదు, కానీ రైతులైతే చెప్పు, మట్టి తీసుకోమని చెప్పు, రైతులందరినీ పొలాల్లో మట్టి పోసుకోమని చెప్పు, భూసారం కాపాడుకోమని చెప్పు. ఆ పని చేయకుండా నువ్వు ఇంకో వేరే పని చేస్తా ఉన్నావు. ఏంది దానికి వింతగా మాట్లాడుతూ ఉన్నావు? ఇదేం పని? అట్లాగే ఇప్పుడు మీరు చూసినారు, ఈరోజు మీరు మట్టి, ఆ రోజు దీనికి కారణం నువ్వే. 2014లో ముందు నువ్వే ఎమ్మెల్యే ఉన్నావు. గుట్టు చప్పుడు కాకుండా దొంగతనంగా ఎక్కడ చెరువును అక్కడిని తవ్వుకోమని చెప్పినావు. దానికి సాక్ష్యం నీ శివపల్లి చెరువు మాత్రమే. నీ శివపల్లి చెరువును నీ దగ్గర బంధువులు చుట్టాలనేటువంటి ఇటుకబట్టి వాళ్ళే తవ్వుకున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా, ఎటువంటి మైనింగ్ అనుమతి లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా తవ్వుకున్నారు. అట్లా ఎవరికి అందుబాటులో ఉన్నా వాళ్ళు తవ్వుకున్నారు. కానీ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా ఊరికే తీసుకెళ్తే ప్రభుత్వానికి నష్టమవుతున్న ఉద్దేశంతో ఆ రోజు మరి మైనింగ్ ద్వారా, మరి ఇరిగేషన్ ద్వారా మరి చెరువులను